హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీజీ టెట్ సంబంధించి క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి జనవరి 8వ తారీఖు 2025 షిఫ్ట్ 2కు సంబంధించిన క్వశ్చన్ పేపర్. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనం క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో కనుక వెళ్ళిపోతే మొదటి ప్రశ్న, ఒక సంఖ్య యొక్క కారణాంకాలను కనుగొనడానికి 1 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యలను కనుగొనేటందుకు సులభమైన పద్ధతిని ఇచ్చిన గ్రీకు గణిత శాస్త్రవేత్త ఎవరు? ద గ్రీక్ మ్యాథమెటిషియన్ హూ గేవ్ ఈజీ మెథడ్ టు ఫైండ్ ప్రైమ్ నెంబర్ ఫ్రమ్ 1 to 100 without actually checking the fraction of the number is. అంటే 1 నుంచి 100 వరకు గల సంఖ్యలలో సంయుక్త సంఖ్యలు మరియు ప్రధాన సంఖ్యలు రెండు ఉంటాయి. అయితే ఈ సంయుక్త సంఖ్యల నుంచి ప్రధాన సంఖ్యలను మనం ఎన్నుకునే విధానంను మనకు ఏ శాస్త్రవేత్త కనుక్కున్నారు అనేది మనకు క్వశ్చన్. అందులో ఆప్షన్స్ కనుక చూస్తే కాఫ్రేకర్ ఒకటో ఆప్షన్, రెండో ఆప్షన్ వచ్చేసి ఆర్కిమెడిస్, మూడో ఆప్షన్ ఎరటోస్తెనిస్, నాలుగో ఆప్షన్ వచ్చేసి యూక్లిడ్. అయితే ఈ 4 ఆప్షన్లలో మనకు ఎరటోస్తెనిస్ అనేది రైట్ ఆన్సర్. ఎరటోస్తెనిస్ అనే శాస్త్రవేత్త ఈ 1 నుంచి 100 వరకు గల సంఖ్యలలో ప్రధాన సంఖ్యలను ఎన్నుకోవడానికి ఒక సులభమైన పద్ధతిని కనుక్కోవడం జరిగింది. దాన్ని ఎరటోస్తెనిస్ జల్లెడ అని అంటారు. అయితే 1 నుంచి 100 వరకు అంకెలను వరుసగా రాసి అందులో ఫస్ట్ 2 మరియు 2 గుణిజాలను కొట్టివేయడం జరుగుతుంది. దాని తర్వాత 3 గుణిజాలను కొట్టివేయడం జరుగుతుంది. ఈ విధంగా తర్వాత 5 గుణిజాలను కొట్టివేయడం జరుగుతుంది. ఈ విధంగా వరుసగా ఒక్కొక్క ప్రధాన సంఖ్యలను తీసుకుంటూ కొట్టివేస్తూ వెళ్తుంటే కొట్టివేత కాని సంఖ్యలను ప్రధాన సంఖ్యగా గుర్తించాడు. కాబట్టి మొదటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఎరటోస్తెనిస్. అదేవిధంగా మన రెండో క్వశ్చన్ కనుక చూస్తే ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ 7654 and 6133 ఈజ్. సంఖ్యలు 7654 మరియు 6133 మధ్య గల భేదం యొక్క వర్గమూలమును కనుక్కోమన్నారు. దీని యొక్క ఆప్షన్స్ కనుక మనం చూస్తే ఒకటోది 31, రెండవ ఆన్సర్ వచ్చేసి 39, మూడో ఆన్సర్ వచ్చేసి 41, నాలుగో ఆప్షన్ వచ్చేసి 29. అయితే ఇందులో కనుక మనం చూస్తే 7654 7654 మరియు 6133. డిఫరెన్స్ అనగానే మనం తీసివేత చేయాలి. భేదము తెలుగులో తీసివేత చేయాలి. తీసివేత చేసినప్పుడు కనుక మనం చూస్తే 4 నుంచి 3 పోతే 1, 5 నుంచి 3 పోతే 2, 6 నుంచి 1 పోతే 5, అదేవిధంగా 7 నుంచి 1 పోతే 7 నుంచి 6 పోతే 1, 1521. ఈ 1521 యొక్క వర్గమూలము స్క్వేర్ రూట్ మనం కనుక్కోవాలి. దీని యొక్క వర్గమూలం మనం చూస్తే వర్గమూలం కనుక్కునే పద్ధతి ఉన్నది. 1521ని మనం వర్గమూలం ఎలా చేయాలి, ఒకవేళ వర్గమూలం చేయడం కనుక మీకు తెలియకపోతే కామెంట్ చేయండి. నేను మరొక వీడియోలో దీన్ని కులంకుశంగా వివరించి చెప్తాను. అదే మనం ఇక్కడ వర్గమూలం చేసేటప్పుడు మనం భాగాహారం చేసేటప్పుడు ఒక్కొక్క అంకెలు తీసుకుంటాం, వర్గమూలం చేసేటప్పుడు 2 అంకెలు తీసుకుంటాం. అది కూడా 1ల స్థానం నుంచి మొదలుపెట్టి
అంటే 1 నుంచి 2 అంకెలు అంటే 21 అవుతుంది, తర్వాత 15 అవుతుంది. ఇప్పుడు 15ని మనం టేబుల్లో చూస్తూ ఉండాలి. ఎలా అంటే 4 3 9 4 4 16 ఈ విధంగా మనం చేస్తూ పోతే 3 3 3 సార్లు 3 చోట్ల వేయాలి. 3 3 9 4 4 16 15 కంటే ఎక్కువైపోతుంది కాబట్టి దానికంటే తర్వాత ముందు స్టెప్పు 3 3 9 వేసుకోవాలి. 3 3 9 వేసుకున్న తర్వాత ఇక్కడ 15 నుంచి 9 పోతే 6 వస్తుంది, తర్వాత 21. ఇప్పుడు ఈ 3 3 రెండింటిని ఏం చేయాలంటే కూడాలి. ఇక్కడ మనం మల్టిప్లై చేసాం కదా, ఇక్కడ మనం కూడవలసి వస్తుంది, మనకు 6 వస్తుంది. ఇప్పుడు మరలా మనం ఏం చేయాలి అంటే 9 తోటి చేయాలి. 9 తోటి చేసిన మళ్ళీ 3 ప్లేసెస్లో వేయాలి. ఇక్కడ 9 ఇక్కడ 9 ఇక్కడ కూడా 9 తోటి కనుక చేస్తే 9 9 9 81 9 6 54 ప్లస్ 8 62 620. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనం ఇంటూ చేసి ఇక్కడ వేయాలి, కూడి ఇక్కడ వేయాలి. 9 9 18 అవుతుంది, 1 7 78 అవుతుంది. ఇక్కడ 621 ఇక్కడ 0 వచ్చేస్తుంది. ఇలా 0 వచ్చేంత వరకు చేయాలి. 0 వచ్చిన తర్వాత ఇక్కడ మనం క్లోజ్ చేసేస్తే ఇక్కడ వచ్చింది మనకు ఆన్సర్ అన్నమాట. ఇక్కడ వచ్చింది మనకు ఆన్సర్. అంటే మనకు 1531కి మనం స్క్వేర్ రూట్ ఎంత అంటే 39. అంటే 39 ఇంటూ 39 ఈజ్ ఈక్వల్ టు 1521. 39 ఇంటూ 39 ఈజ్ ఈక్వల్ 1521. సో కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే 39 అనేది ఆప్షన్, రెండోది ఆప్షన్ అన్నమాట. మూడో ప్రశ్నకు ఒకసారి మనం గమనిస్తే ద పెరిమీటర్ ఇన్ సెంటీమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ షేప్ హ్యావింగ్ 4 1/3 centimeters long and 3 1/2 centimeters wide is 4 1/2 సెంటీమీటర్ పొడవు మరియు 3 1/2 సెంటీమీటర్ వెడల్పు కలిగిన దీర్ఘచతురస్రాకార ఆకారపు చుట్టుకొలత సెంటీమీటర్లలో. అంటే ఇక్కడ చూడండి, దీనికి ఆప్షన్స్ కనుక మనం చూస్తే 7 1/6, రెండో ఆన్సర్ 15 1/3, మూడో ఆన్సర్ 15 2/3, నాలుగో ఆన్సర్ 7 5/6. దీన్ని కనుక ఒకసారి మనం గమనిస్తే దీర్ఘచతురస్రాకారం యొక్క పెరిమీటర్ అంటే చుట్టుకొలత, దీర్ఘచతురస్రాకారపు పెరిమీటర్ అంటే చుట్టుకొలత. లాంగ్ ఎంత ఉంది అంటే 4 1/3, 4 1/3, మరియు వెడల్పు ఎంత ఉందంటే 3 1/2. మరి ఇది పొడవు 4 1/3 అంటే దీనికి ఎదురు భుజం కూడా 4 1/3 అవుతుంది, ఇది 3 1/2 అవుతుంది. 4 1/3 4 1/3 అంటే పెరిమీటర్ అంటే చుట్టుకొలత. చుట్టూ మనం కొలితే 4 1/3 ప్లస్ 3 1/2 ప్లస్ 4 1/3 ప్లస్ 3 1/2 మనం మొత్తాన్ని మనం కూడవలసి ఉంటుంది. అంటే 4 1/3 ప్లస్ 3 1/2 ప్లస్ 4 1/3 ప్లస్ 3 1/2. 4 మూల 12 13/3 ప్లస్ 3 2 6 7/2 ప్లస్ మరి ఇది కూడా అంతే అవుతుంది 13/3 ప్లస్ 7/2. ఈ నాలుగిటి యొక్క ఎల్సిఎం కనుక మనం తీసుకుంటే 6 అవుతుంది, 3 2 6 అవుతుంది. 6ను 3 తోటి భాగిస్తే 2 వస్తుంది, 2ను 13 తోటి గుణిస్తే 26 వస్తుంది. ప్లస్ 6ను 2 తోటి భాగిస్తే 3 వస్తుంది, 3ను 7 తోటి గుణిస్తే 21, 7 3 21. అదేవిధంగా సేమ్ ఇక్కడ కూడా 26 ప్లస్ 21.
26, 21, 47, 26, 21, 47, 47, 47, 94/6. అంటే దీన్ని మనం క్యాన్సిలేషన్ చేస్తే 2 టేబుల్లో 2 3 జా 2 4 జా 8, 2 7 జా 47/3. దీన్ని కూడా ఒకసారి క్యాన్సిల్ చేస్తే 3 1 జా ఇక్కడ 3 1 జా 3, 3 5 జా 3 5 జా 15, 2 మిగులుతుంది. 3 5 జా 15, 2 మిగులుతుంది. అంటే ఇక్కడ 15 2/3, 15 2/3 అనేది ఆన్సర్. అంటే మూడో ఆప్షన్ మనకు ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా మనం మూడో ప్రాబ్లం చేయవలసి. తర్వాత మనం నాలుగో ప్రాబ్లం కనుక చూస్తే 15:29 hours in 24 hours clock is expressed in 12 hours clock in. అంటే 24 గంటల గడియారంలోని సమయం 15:29 గంటలు 12 గంటల గడియారంలో ఎలా తెలుపుతారు? అంటే ఇక్కడ చూడండి, దీనికి ఆప్షన్స్ కనుక మనం చూస్తే 3:29 PM, 5:29 AM, 3:29 AM, 5:29 PM. ఈ 4 ఆప్షన్లో మనం ఏది కరెక్ట్ అనేది మనం చూస్తే 15:29 hours, 15 గంటల 29 hours అవుతుంది. హవర్స్ ఇది 24 గంటల క్యాలెండర్, 24 గంటల గడియారం క్లాక్. ఇప్పుడు ఇక్కడ క్లాక్ ఉంటుంది. ఈ క్లాక్లో ఇక్కడ 12 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది, 6 9, తర్వాత ఇక్కడ 1 2 4 5 7 8 10 11 ఇలా అవుతుంది. ఇది 12 hours క్లాక్లో. 12 hours క్లాక్లో మధ్యరాత్రి 1 నుంచి, అంటే 12 తర్వాత 1 నుంచి మరలా మధ్యాహ్నం 12 గంటల వరకు, 12 గంటల 59 నిమిషాల వరకు కూడా AM అవుతుంది. అదేవిధంగా 1 నుంచి మరలా స్టార్ట్ చేస్తే మళ్ళీ రాత్రి 12:59 నిమిషాల వరకు మనకు PM అవుతుంది. అంటే అర్థం ఏంటంటే, మరి AM PM అని రాయకుండా మనం వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రి 1 నుంచి, రాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మనకు 1 నుంచి స్టార్ట్ అయ్యి 12 వరకు ఎండ్ అవుతుంది. తర్వాత 1ని 13గా, 2ను 14గా ఈ విధంగా తెలుపుకుంటూ మరలా మధ్యరాత్రి వరకు వచ్చే గడియారం మనం 24 అవుతుంది. అంటే అర్థమైంది అంటే 2 సార్లు 12 + 12 చేయకుండా ఒక 24 గంటల ఒకరోజు మొత్తాన్ని మనం హవర్స్లో చూపిస్తేనే దాన్ని 24 గంటల గడియారం అంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మార్నింగ్ 12 గంటల నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 11 గంటల 59 నిమిషాల వరకు అయిపోయిన తర్వాత చూపించే 1ని మనం 13గా, 2ను మనం 14గా భావించుకుంటూ మనం మరలా ఇంకొక సర్కిల్, 2 సర్కిల్ని కలిపి ఒకటే అంకెల్లో కనుక మనం చూపించినప్పుడు అది 24 గంటలు అవుతుంది. కాబట్టి 15 గంటల 29 నిమిషాల్లో 15 గంటల 29 నిమిషాలు అంటే దాదాపుగా ఈవినింగ్ టైం అవుతుంది. ఈవినింగ్ టైం అంటే PMలోకి మనకు కన్వర్ట్ అవుతుంది, PMలోకి కన్వర్ట్ అవుతుంది. తర్వాత ఈ 15 గంటల 20 నిమిషాల నుంచి మనం 12ను తీసివేయవలసి ఉంటుంది. అలా తీసివేస్తే మనకు 12 hours టైంలోకి వెళ్ళిపోతుంది. కలిపితే 24 hours టైంలోకి వెళ్ళిపోతుంది. అలా తీసివేసినప్పుడు ఇలా 29 ఉంటుంది. తర్వాత 15 నుంచి 12 పోతే 3 అవుతుంది. అంటే 3 గంటల 29 నిమిషాలు PM అంటే ఈవినింగ్ టైం అని మనం అర్థం చేసుకోవాలి. అంటే దీని యొక్క ఆప్షన్ ఏంటంటే మొదటి ఆప్షన్ 3:29 PM అన్నమాట.